ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభం కలుగునుగాక. ఈ రోజు దేవుని వాగ్దానం, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా 54వ అధ్యాయము 10వ వచనం. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది. అయితే ఆయన నమ్ముకుని వారందరి పట్ల ఆ కృపా కనికరం కలిగిన గొప్ప దేవుడు నిత్యమైన కృపతో వాత్సల్యము చూపును. మరి ప్రభు నేడు నీతో సెలవిస్తున్నాడు, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదని. కాబట్టి ఆయన కృపలో సాగిపోయే ధన్యతను దేవుణ్ణి అనుగ్రహించాడు. మరి పౌలుతో సెలవిస్తున్నాడు, నా కృప నీకు చాలునని. మరి నీవెటువంటి బలహీనతలో ఉన్నా, ఎటువంటి శ్రమలో ఉన్నా ఆయన కృప నిన్ను విడిచిపోదు. ఆయన కృప తప్ప వేరొకటి లేదు. కాబట్టి దేవుని యొక్క మహాకృప నీకును నీ కుటుంబానికి తోడయుండునుగాక. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప తండ్రి, మహోన్నతమైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృపయే మాకు ఆధారం. నీ కృపలో నిలిచినట్లు సహాయం మాకు అనుగ్రహించండి. విడువని ఎడబాయిన కృపతో మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడవు. మా యొక్క ప్రతి పరిస్థితుల్లో నీ కృపను మాకు అనుగ్రహించమని, నీ గొప్ప కార్యములను మీరే జరిగించి నీ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములను తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.